ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ ప్రస్తుతం మనిషి జీవితంలో ఇది ఒక ముఖ్యమైన గాడ్జెట్ అండి. మనం అనేక విషయాలకు దీనిపైన ఆధారపడి ఉంటాం. అవునా కాదా? ఒకవేళ అలాంటి విలువైన వస్తువును ఎవరైనా దొంగిలించినా, మిస్ అయినా అందులో ఉండే ముఖ్యమైన ఫైల్స్, ఫోటోలు వంటివి కోల్పోవలసి వస్తుంది. ఫ్రెండ్స్, అయితే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ సిఈఐఆర్ పోర్టల్ సహకారంతో పోయిన ఫోన్ని వెతికి పట్టుకోవచ్చండి. దీనికోసం ఫోన్ పోయిన వెంటనే మీ సేవా కేంద్రంలో ఫిర్యాదు చేసి ఫోన్లో ఉన్న నెంబర్తోనే కొత్త సిమ్ తీసుకోవాలి. అనంతరం ఓపెన్ చేసి లాస్ట్ మొబైల్ ఆప్షన్ ఎంచుకోవాలండి. పోగొట్టుకున్న సెల్ ఫోన్లో అప్పటి వరకు వినియోగించిన ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్లతో పాటు ఇతర వివరాలను కూడా నమోదు చేయాలి. ఫ్రెండ్స్, అలాగే ఫిర్యాదు ప్రతిని పోర్టల్లో అప్లోడ్ చేయాలండి. అనంతరం కొత్త సిమ్కు రిక్వెస్ట్ ఐడి వెళుతుంది. ఆ ఐడి ఆధారంగా కేసు స్టేటస్ను తెలుసుకోవచ్చండి. ఇలా ఫిర్యాదు అందగానే సిఈఐఆర్ పోర్టల్ 24 గంటల్లోనే స్పందించి ఫోన్ను బ్లాక్ చేస్తుంది. అసలు ఎలా ట్రేస్ అవుతుంది? సాధారణంగా ఫోన్ దొంగిలించిన వారు అందులో కొత్త సిమ్ వేసుకుంటారు. అయితే అలా చేసిన వెంటనే సిఈఐఆర్కి అలర్ట్ మెసేజ్ వెళ్తుందండి. ఫోన్లో వేసిన కొత్త సిమ్కు కూడా మెసేజ్ వెళుతుంది. దీంతో ఫోన్ ఎక్కడుందో పోలీసులకు సులువుగా తెలిసిపోతుందండి. పోలీసులు వెంటనే ఆ నంబర్కు కాల్ చేసి విషయాన్ని వివరిస్తారు. దీంతో ఫోన్ దొరికిన వ్యక్తి ఆ ఫోన్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మళ్ళీ దొరికిన ఫోను అన్బ్లాక్ కావాలంటే యూజర్ సిఐఆర్ పోర్టల్లో అన్బ్లాక్ సౌండ్ మొబైల్ ఆప్షన్ ఎంచుకుని రిక్వెస్ట్ ఐడి, ఫోన్ నెంబర్ వివరాలను సమర్పించాలి. కొందరు కాస్ట్లీ ఫోన్లను సెకండ్ హ్యాండ్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఉంటారండి. అయితే అలా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి దొంగిలించిన ఫోన్లు అవ్వచ్చు. ఇది తెలుసుకోవాలంటే ఆ ఫోను ఐఎంఈఐ నెంబర్ బ్లాక్ లిస్ట్లో ఉందో లేదో చూసుకోవాలండి. ఇందుకోసం కేవైఎం అని టైప్ చేసి 15 అంకెల ఐఎంఈఐ నెంబర్ను టైప్ చేసి 14422కు ఎస్ఎంఎస్ పంపాలి. దీంతో ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.